అన్న నిన్ననే కదన్నా కోర్టు కేసు కొట్టేసింది, మళ్ళీ ఇవాళ కోర్టు కేసు హియరింగ్ ఏంది అని అంటున్నారు. యాక్చువల్‌గా ఏందంటే అక్టోబర్ 28వ తేదీ రోజు హియరింగ్ ఉంది కదా! మెయిన్ హియరింగ్. దట్ మీన్స్ మనకి ఒక రైల్వే సెక్రటరీ రావాలని. సో, దానికంటే ముందుగానే ఈ యొక్క కోర్టు కేసుని ప్రాసెస్ చేయాలని, ఎందుకంటే నవంబర్ 17 నుంచి ఎగ్జామ్ పెట్టాలని రైల్వే అయితే ఆలోచిస్తుంది. అండ్ దాంతో పాటు మరికొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ అయితే ఉండడం జరిగింది. సో, వాటన్నిటి యొక్క కారణంగా ఈ యొక్క కోర్టు డెసిషన్‌ని ప్రీపోన్ చేయించడానికి రైల్వే అయితే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి మనకు మొన్న క్యాట్‌లో కేసేస్తే క్యాట్‌లో కొట్టేయడం జరిగింది. నిన్న హైకోర్ట్‌లో ఏస్తే నిన్న హైకోర్ట్‌లో కూడా కొట్టేయడం జరిగింది. అండ్ దాంతో పాటు వాళ్ళ యొక్క కొన్ని కీ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటు ఆ యొక్క కోర్టు కేస్ కొట్టేసిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మళ్ళీ ఇంకోసారి కూడా కోర్టు కేస్ అయితే ఎయడం జరిగింది. ఆ యొక్క కోర్టు కేస్ సంబంధించి హియరింగ్ అనేది ఈ రోజు జరిగింది. ఓకేనా? మరి ఈ రోజు హియరింగ్‌లో ఏం జరిగిందంటే కేసు మళ్ళా కొట్టేసిర్రు. ఓకేనా? నిన్న వేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ యొక్క కేసును కొట్టేసిర్రు. 28వ తేదీ రోజు కేసు ఏదైతే ఉందో అది అట్నే ఉంది. 30వ తేదీ ఏదైతే హియరింగ్ ఉందో అది అట్నే ఉంది. మరి ఈ రోజు హియరింగ్‌లో మనకేం తెలిసిందనేది ఒకసారి లైవ్ డేటాను చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 17/10/2025 ఈ రోజు హియరింగ్ అయితే జరిగింది. కేసు అయితే డిస్పోజ్ అయితే అయిపోవడం జరిగింది. ఓకే. సో మనకి ఇక్కడ జడ్జి గారు ఏం చెప్పారు అసలు ఈ యొక్క కోర్టు కేసు సంబంధించిందంటే, డిస్కషన్ జరిగిందే 4 నిమిషాలు. ఆ 4 నిమిషాలు కూడా చెప్పింది అయితే ఒకటే. ఈ కేసులో ఎటువంటి ఛాన్సెస్ అయితే లేవు. మీకు డైరెక్ట్‌గా రెమెడీస్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ రెమెడీ ఫాలో అవ్వమంటే మీరు రాంగ్ రెమెడీని ఫాలో అవుతారు. మరి రాంగ్ రెమెడీ ఏంటిదంటే, మేము ఎగ్జామ్ పెడతాం, అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటి ఇయ్యము, ఎగ్జామ్ పెడతాము, తర్వాత ప్రాసెస్ చేస్తామనేమో రైల్వే అంటుంది. అది రాంగ్ రెమెడీ అనేమో జడ్జి గారు అంటున్నారు. అండ్ దాంతో పాటు ఏదైతే సింగిల్ జడ్జి ఉన్నారో, సింగిల్ జడ్జి కౌన్సిల్ ఏదైతే ఉందో, అక్టోబర్ 28వ తేదీ రోజు అక్కడనే ఒక వాదనలన్నీ వినిపించండి. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ డెసిషన్ ఇస్తే దాన్ని మేమేం చేంజ్ చేయలేము. ఒకవేళ వాళ్ళు గనక రాంగ్ డెసిషన్ ఇస్తే మీకు ఆల్రెడీ రెమెడీ ఉంది గదా! ఆ యొక్క రెమెడీని ఫాలో అవ్వమనైతే జడ్జి గారు చెప్పడం జరిగింది. సో, ఆ యొక్క రెమెడీ చూద్దాం. మరి ఇంతగా ఆ రెమెడీ ఏంటిదనేది కూడా నేను మీకు ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Mr. Sharma, the only problem is yesterday also we told you, with just taking a wrong remedy, take the right remedy and maybe you will get a relief. But this is the wrong remedy. How will we allow you to now withdraw the statement made on basis of which the petition has been disposed of? All we are saying is that if you feel that the learned single judge is going wrong, you have a remedy against it. Avail of that remedy. Show this all to the learned single judge. Maybe show it in the appropriate remedy that we are telling you, but we'll not be able to help you in this application. See, we are not here to advise you, no. If according to you the learned single judge is right, then we can't help you. If the learned single judge is wrong, then you have to take the remedy against that wrong interpretation. But how do we allow you to withdraw from your statement? We dispose of the present application with liberty to the respondent. ఆల్రెడీ ఇదే కేసు గురించి ఆర్‌వి సింహ గారు అండ్ దాంతో పాటు యొక్క నవీన్ చావ్లా గారు ఇద్దరు కూడా ఈ కేసు గురించి డిస్కషన్‌లో భాగంగా రెమెడీ పాయింట్ గురించి అయితే పాయింట్ ఔట్ చేయడం జరిగింది. ఆ రెమెడీ ఏంటిదంటే, పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎట్లాంటి లీగల్ లిటిగేషన్స్ ఉండవని అయితే చెప్పడం జరిగింది. ఆ పాయింట్‌ని ఇక్కడ మళ్ళీ వాళ్ళైతే మెయింటైన్ అయితే చేస్తున్నారు. అదే పాయింట్‌ని వాళ్ళైతే హైలైట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఈ రోజు జరిగినటువంటి మెయిన్ డేటా. జస్ట్ 4 మినిట్స్‌లో కేసు అయితే కొట్టేయడం జరిగింది. అక్టోబర్ 28వ తేదీ రోజైతే నెక్స్ట్ హియరింగ్ అయితే ఉంటది. అక్టోబర్ 30 రోజు ఫైనల్ హియరింగ్ అయితే క్యాట్‌లో ఉంటది. దానికి సంబంధించి డేటాని అయితే డిస్కస్ చేసిర్రు. సో అది మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు. అక్టోబర్ 30కి, అక్టోబర్ 28కి మనకు వీటికి సంబంధించి మెయిన్ డేటా అయితే రావడం జరుగుతుంది. సో రైల్వే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా సరే, ఇంకా ముందరికెళ్ళాలని చూసినా సరే అదైతే వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం యొక్క సాలిడ్ డేటా, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి సాలిడ్ డేటాతో పాటు జనరల్ సైన్స్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిడి సంబంధించినటువంటి జీఎస్ అండ్ జీకే అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమిక్స్ అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటి యొక్క టోటల్ డేటాతో పాటు మిస్‌లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి టోటల్ డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.